ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లల గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యం ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 6వ నెల 19వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం యెహోవా అతని ప్రార్థన వినెను. ఆదికాండ గ్రంథము 25వ అధ్యాయము 21వ వచనమండి. మరి వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి ఇస్సాకు ప్రార్థించాడు. తన భార్యకు మరి గర్భఫలం లేని సందర్భాన్ని బట్టి దేవుడు గర్భఫలం ఇచ్చేలాగున ప్రార్థించాడు. మరి ప్రార్థన మరి విన్నాడు దేవుడు. మరి దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడు. మరి సమస్యలు ఉన్నా మరి సమస్యలు తొలగించబడాలంటే ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన వల్ల చాలా ఆశీర్వాదాలు కలుగుతున్నాయని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి ప్రార్థన ద్వారా ఎన్నో మేలులు జరుగుతున్నాయని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. అడుగుడు మీకు ఇవ్వబడినని సెలవిసిన రీతిలో మరి దేవాది దేవుని సందు అడుగుతున్నప్పుడు గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడు. అయితే మరి ఇస్సాకు ప్రార్థన దేవుడు ఎందుకు విన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే యెహోవా మరి ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇస్సాకు తల్లిదండ్రులకు విధేయత చూపినవాడు. ఇస్సాకు శత్రువుని ప్రేమించినవాడు. ఇలా చెప్పుకున్నట్లయితే ఇస్సాకులో అనేకమైనటువంటి మరి శుభమైనటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అందుచేతన యెహోవా అతని ప్రార్థన వినెను అని రాయబడింది. ఈ రోజున మనము కూడా అటు రీతిగా మనం ఉండి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు ప్రభు మన పట్ల జరిగిస్తూ ఉంటాడు. ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేశ్వనికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించి నాయకులు, అధికారులందరూ కూడా మంచి వంతరం పండిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సరిహద్దులు సైనికులు మంచి వంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతరం పండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవదిగా నన్ను ప్రభా తండ్రి, నన్ను యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకోండి. ఉద్యోగస్తులందరూ కూడా ప్రభా అయా తండ్రి మంచి వంతరం పండి, వారు చేసిన ఉద్యోగులు మీరు తోడుగొని తండ్రి, రాకపాకులో మీరు కాపాడండి తండ్రి. ప్రభా యవన బిడ్డలందరినీ కూడా ప్రభా యువకులు చెడిపోతున్నారు, రక్షించుకొని తండ్రి. ప్రభా విదేశ బిడ్డలందరూ కూడా మంచి వంతరం పండి, చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి ప్రయోజకులు ఉంచడం కృప దయచేయండి. ప్రభు మా దేశ పాడి పన్నంత మీరు ఆశను దీవించండి. హాస్పిటల్లో రోగులు స్వస్థపరచడం, చేయాలన్న బిల్లు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి దేవా తండ్రి గృహం లేని వారు గృహం దయచేయండి. ప్రభు రక్షణ లేని వారు రక్షణ దయచేయండి తండ్రి. మారుమనసు లేని వారు మారుమనసు దయచేయండి. వివాహం లేని బిడ్డకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భిణీ శిశుకం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకు క్షేమం దయచేయండి తండ్రి. ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.